దాన్ని పుష్పయాగం. అయితే వీళ్ళకి ఫోన్ చేశాను ఏంటంటే, సార్ ఈసారి నేను ఎంత ఇస్తే తీసుకోవాలి, ఎందుకోసం అంటే మొత్తం ఖర్చు అంతా నేనే పెట్టి చేస్తున్న కార్యక్రమాన్ని, కాబట్టి ఉడతా భర్తీగా మీ సహకారం అందించాలంటే వీళ్ళు ఏమవుతుంది సార్, గురువుగారు మాకు ఫీజు అక్కర్లేదు, మేము ఉచితంగా వచ్చి చేస్తాం, ఎందుకంటే మీ మనసు అనేది మాకు తెలుసు, ప్రతి కార్యక్రమాన్ని ఎలా చూస్తారో మాకు తెలుసు అని చెప్పండి. అలా కాదు గురుగారు, నేను ఒక 5,000 ఇచ్చుకుంటాను, నా కోసం చేసి పెట్టండి ఈ కార్యక్రమం అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మనకి ఈ రోజున ఇంత అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమం సక్సెస్ అయింది, వ్యక్తి కట్టిందంటే బికాస్ ఆఫ్ వీళ్ళిద్దరు, మన శివరాము అలాగే మెయిన్ భాస్కర్ రావు గారు, ఈయన కీబోర్డ్ ప్లేయర్, ఈయన బ్యాట్స్ ప్లేయర్, ఇలాంటి వాళ్ళు, ఇతను భాస్కర్ గారు అబ్బాయి అనమాట. వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే వెళ్తే కనుక ఏ ప్రోగ్రామ్ సరే గ్రాండ్ 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 సక్సెస్. ఇలాంటి వాళ్ళని మనం సన్మానించాలి, గౌరవించాలి, ఎందుకంటే అంత దూరం నుంచి మీరు ఫీజు ఇవ్వకపోయినా పర్లేదు మేము వచ్చి చేస్తామన్నారు చూసారా, దానికి మనం అందరూ కూడా ఒకసారి గట్టిగా కర్తార్థం చేయాలి. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి, మనం ఎంకరేజ్ చేయాలి. హరే శ్రీనివాస బాగుంది కదా, బాగా వాయించారు కదా కార్యక్రమానికి, మరి ఇలాంటి వాళ్ళు మనం ఎంత గౌరవించాలి. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస.